తెలుగు రాజకీయాల్లో మెగా బ్రదర్స్ సంచలనం. తెలుగు సినిమా పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. సినిమాల ద్వారా ప్రజల మనసు దోచుకున్న ఇద్దరు బ్రదర్స్ రాజకీయాల ద్వారా ప్రజలకు సేవ చేయాలని నిర్ణయించుకున్నారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఇద్దరూ రాజకీయాల్లోకి ప్రవేశించి ప్రజల హృదయాలను గెలుచుకోవడంలో తమదైన ముద్ర వేశారు. ఇప్పుడు తాజాగా మూడో బ్రదర్ నాగబాబు కూడా ఈ జాబితాలోకి రానున్నారు. చిరంజీవి 2008లో ప్రజారాజ్యం పార్టీని స్థాపించి రాజకీయ రంగంలోకి అడుగుపెట్టారు. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ శక్తివంతమైన పోటీ ఇచ్చింది. తర్వాత చిరంజీవి పార్టీ కాంగ్రెస్ లో విలీనం కావడంతో 2012లో కేంద్ర మంత్రిగా అవకాశం లభించింది. పర్యాటక శాఖ మంత్రిగా పర్యాటక రంగం అభివృద్ది కోసం అనేక కొత్త పథకాలను ప్రవేశపెట్టారు. ఈ పదవిలో ఆయన చరిత్రలో నిలిచిపోయే విధంగా తన కృషిని కొనసాగించారు. ఇక చిరంజీవి సోదరుడైన పవన్ కళ్యాణ్ 2014లో జనసేన పార్టీని స్థాపించారు. తన యూనిక్ ఆలోచనలతో యువతను ప్రభావితం చేసి సామాజిక మార్పు కోసం పోరాడే రాజకీయ నాయకుడిగా ఎదిగారు. గడిచిన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వంతో కలిసి పోటీ చేసి ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఇప్పుడు అదే జాబితాలోకి నాగబాబు చేరనున్నారు. మొదట్లో నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాను అని చెప్పినా ప్రస్తుతం జనసేన తరపున కేబినెట్లో చోటు దక్కించుకున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఆదేశాలు జారీ చేశారు. కానీ ఆయనకు ఏ శాఖ ఇస్తారో అనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఏది ఏమైనా సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో కూడా మేము సక్సెస్ఫుల్ అనిపించుకున్నారు ఈ మెగా బ్రదర్స్.